బులెటిన్లో డీటెయిల్ చూస్తే అనురాగ్ యూనివర్సిటీలోని ఓ భవనంలో స్లాబ్ కూలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో ఈ ఘటన జరగ్గా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన యూనివర్సిటీగా తెలుస్తోంది. అయితే మీడియాను యూనివర్సిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు క్షతగాత్రులను నీలిమ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. అనురాగ్ యూనివర్సిటీలో స్లాబ్ కూలి నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అలాగే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలోని ఈ స్లాబ్ అయితే కూలడం జరిగింది. ఈ కూలిన సమయంలో కూడా అక్కడ ఉన్న నలుగురికి అయితే తీవ్ర గాయాలైనవి. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ వచ్చేసి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ చెందిందిగా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఎఫ్పిఎల్ లో నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో పలువురు ఇదే యూనివర్సిటీపై ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ స్లాబ్ కోరడంతో కూడా అక్కడికి ఒక్కసారిగా మీడియా వెళ్లిన సమయంలో కూడా మీడియాని లోపలికి ఏదైతే అక్కడ ఉన్న సిబ్బంది కూడా అనుమతించట్లేదు. పక్కనే ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి నీలిమ హాస్పిటల్లో గాయపడిన కార్మికులను తరలించి అక్కడైతే చికిత్స అయితే అందిస్తున్నారు. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా ఎమర్జెన్సీ వార్డులో వీళ్ళకైతే చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే పోలీసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి లోపల ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన సమయంలో ఏదైతే అక్కడ స్లాబ్ అయితే కూలింది. ముఖ్యంగా 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో ఈ స్లాబ్ కూలడంతో కూడా అక్కడ పనిచేస్తున్న కార్మికులకి నలుగురికి అయితే తీవ్ర గాయాలని. ముఖ్యంగా పల్లా రాజేశ్వర్ చెందిన ఈ యూనివర్సిటీలోని ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా ఏదైతే అక్కడ సిబ్బంది కూడా అడ్డుపడ్డారు. అలాగే మరొక పక్క ఈ నలుగురులోని మరొక ఇద్దరికి పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే వాళ్ళకైతే ఎమర్జెన్సీ వార్డులోని చికిత్స అయితే అందిస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసు వర్గాలు కూడా తెలియజేశాయి. రైట్, థ్యాంక్ యూ కుమార్.